నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అట్టహాసంగా జిల్లా స్థాయి యోగా పోటీలు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన కలెక్టర్ పమేల సత్పతి యోగాతో శక్తి ఆధ్యాత్మిక జ్ఞానం అలవడుతుందని వెల్లడి 2 రోజుల క్రితం హత్యకు గురైన మాజీ హోంగార్డ్ విజయ్ 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలింపు హామీల అమల్లో కాంగ్రెస్ తీరును తప్పుపట్టిన బీజేపీ నేత గుజ్జల సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తుందని మండిపాటు రోబోటిక్ సర్జరీలు రోబోలే చేస్తాయనేది నిజం కాదు. యశోద ఆసుపత్రి బరియాట్రిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మీ కుమారి రోబోటిక్ తో ఎంతో క్లిష్టమైన సర్జరీ అయినా ఈజీగా చేయొచ్చని వెల్లడి. పాఠశాలల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు కృష్ణుడు గోపిక రాధల వేషధరణతో తరలివచ్చిన చిన్నారులు ఉట్టిలు కొట్టి సందడి పాఠశాలల్లో ఆధ్యాత్మిక వాతావరణం. మన పూర్వీకులు అందించిన వారసత్వ సంపద అయిన యోగాతో కేవలం ఆధ్యాత్మిక జ్ఞానమే కాకుండా సార్వత్రిక శక్తి అలవర్చుకునే అవకాశం ఉందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి తెలిపారు. జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో శనివారం జరిగిన జిల్లా స్థాయి యోగాసన పోటీల ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. వయసుకు అనుగుణంగా ఇష్టమైన క్రీడల్లో పాల్గొనడం యోగా చేయడం తప్పనిసరి అన్నారు. 30 ఏళ్ల వయసు వచ్చే వరకు జీవితంలో ఏమి చేయలేదో ఏమి చేయాలో యోగా చెప్తుందన్నారు. పాఠశాలలు ఇళ్లలో పిల్లలు కేవలం ధ్యానానికే పరిమితం కాకూడదని యోగాతో అనంత ప్రతిభ సొంతం చేసుకోవాలన్నారు. కారాగారంలో ఉండే ఖైదీలలో సైతం యోగాతో మానసిక పరివర్తన కలుగుతుందని చెప్పారు. కేవలం క్రీడల్లోనే సహ పాఠ్యాంశాలని ప్రధానంగా ఏర్పడిన కరీంనగర్ ప్రాంతీయ పాఠశాలలో 2006 నుంచి ఇప్పటి వరకు ఒక్క విద్యార్థి ఫెయిల్ కాలేదన్నారు. యోగా ఒక కరికులంగా భావించాలన్నారు. చిన్నారులు ప్రదర్శించిన యోగాసనాలు చూస్తే ఆనందంగా గర్వంగా ఉందన్నారు. వీరిలో ఎముకలు కండరాలు ఉన్నాయా? రబ్బర్ బ్యాండుల సాగుతూ చేసిన యోగాసనాలు చిన్నారుల ప్రతిభకు నిదర్శనమన్నారు. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర స్థాయిలో పోటీలో సైతం మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో జిల్లా స్థాయి యోగా పోటీల వేదికగా కరీంనగర్ నిలవాలన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన దానికి మీరు పాల్గొంటున్నారు. ఇంకా ఇంత చక్కగా యోగా మనందరికీ చేసి చూపిస్తున్నారు. ఈ రోజు బహుశా దాని విలువ మీకు తెలియదు, కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత ఎస్పెషలీ ఆఫ్టర్ 30 మనం జీవితంలో ఏమేమి చేయలేకపోయామో అది ఎక్కువ గుర్తుకి వస్తుంది, ఏమేమి చేయగలిగామో అది మన లెక్కకి రాదు. సో ఈరోజు మీ అందరినీ చూస్తే నేను మీ ఏజ్లో ఏం చేసేవాళ్ళు, నాకు ఏం వచ్చేది అనేది నాకు ఇప్పుడు అలా అనిపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ అయినాక నేషనల్ తర్వాత జాతీయ స్థాయిలో పోతారు. కరీంనగర్ను ఎప్పుడు కూడా ఈ జిల్లా ఛాంపియన్షిప్ తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 25 సంవత్సరాలకు వెళ్ళి కరీంనగర్ ఛాంపియన్షిప్ సాధిస్తుంది. ఈ సంవత్సరం కూడా యోగా ఛాంపియన్షిప్ తీసుకొచ్చి తప్పనిసరిగా ఈ జిల్లా నుండి జాతీయ స్థాయిలో తప్పనిసరిగా పిల్లలు సెలెక్ట్ అవుతారు. వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుర్తింపు ఉంటుంది. తల్లిదండ్రులతో నా రిక్వెస్ట్, ఒక 10-15 నిమిషాలు పిల్లలతోటి యోగా చేస్తూ ఉంటే బాగుంటుంది. యోగా అన్నిటికీ అక్కడికి వస్తుంది. ఇటు మానసికంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, మన చదువు కూడా యోగా చాలా దోహదపడుతుంది. కాబట్టి యోగా ఈ జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన వారిని మేము రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనటకు పంపించడం జరుగుతుంది. వివిధ కేటగిరీల 8 నుంచి 10 సంవత్సరాలు, 10 నుంచి 12, 12 నుంచి 14, 14 నుంచి 16, 16 నుంచి 18, 18 నుంచి 21, 21 నుంచి 25, 25 నుంచి 30, 30 నుంచి 35, 30 నుంచి 40, 40 నుంచి 45 సంవత్సరాల పైబడిన ఏజ్ కేటగిరీ ప్రతి ఒక్కరికి దీనిలో కాంపిటీషన్ నిర్వహించి అందులో అత్యున్నత ప్రతిభ కనపరిచిన వారిని మేము రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలో మాజీ హోంగార్డ్ విజయ్ హత్య కేసును ఓదెల పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని మీడియా ముందు హాజరుపరిచారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఓదెల మండలం కోలనూరులో ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి మాజీ హోంగార్డ్ విజయ్ దారుణ హత్యకు గురయ్యాడు.
అయితే మర్డర్ను ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు పాల్పడ్డది అదే గ్రామానికి చెందిన పులిపాక శ్రీకాంత్ అనే మాజీ రౌడీ షీటర్ను అదుపులోకి తీసుకుని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ సమక్షంలో మీడియా ముందు హాజరుపరిచారు. రోడ్డుపై చిన్న విషయానికి మాట పెరిగి విజయ్ను శ్రీకాంత్ కత్తితో దాడి చేసి హతమార్చినట్లు ఏసీపీ వెల్లడించారు. హత్యకు నిందితుడు ఉపయోగించిన కత్తిని, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపరుచుకొని నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. 24 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన సుల్తానాబాద్ సర్కిల్ పోలీసులను ఏసీపీ అభినందించారు. అక్కడ అప్పుడు ఈ సుమన్ బ్యాచ్తో ఉండి చిన్నాన్ని చంపిన కేసులో వీళ్ళ మీద కేసు అయింది. తర్వాత వాళ్ళు కూడా ఈ సుమన్ చంపేయడం జరిగింది. కాకపోతే అప్పటి నుంచి ఇతను ఏంటంటే షెల్టర్గా అక్కడ ఉంటే మరి చిన్నకు సంబంధించిన వాళ్ళు చంపేస్తున్నటువంటి భయంతో ఒక 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఫస్ట్ అక్కడి నుంచి గోదావరి నుంచి హైదరాబాద్ తర్వాత ఇక్కడ కూడా ఉండి ఇద్దరు కరీంనగర్లో ఉండి అట్లాగే వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాడు. కొంత కారు డ్రైవర్ అతను యాక్చువల్గా ఈ టెంపరీ డ్రైవింగ్ ఎవరైనా కాల్ చేస్తే పోవడం. ఈ మదనయాన ఇంటి ముందు కొల్లూరు వాస్తవ్యుడు ఈ మాటూరు విజయ్ వాళ్ళ ఊర్లో అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో పాలల మధ్యలో కొంచెం భూమి తగాదాలు ఉన్నాయి. ఆ రోజు కూడా ఉదయం వాళ్ళ మధ్యలో కొంచెం చిన్న తగాదా జరిగింది. ఎన్నికలకు ముందు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి గెలిచిన తర్వాత లేనిపోని షరతులతో తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదన్నారు జాతీయ బీజేపీ కౌన్సిల్ సభ్యులు గుజ్జల రామకృష్ణారెడ్డి. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన గుజ్జల రైతులకు 2 లక్షల రుణం మాఫీ చేయకుండా సాకులు వెతుకుతుందని దుయ్యబట్టారు. రుణమాఫీపై కాంగ్రెస్ మంత్రులకు సరైన అవగాహన లేదని, మంత్రులందరూ విభిన్న ప్రకటనలు, పొంతనలేని సమాధానాలతో అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. ఇన్కమ్ ట్యాక్స్, తెల్ల రేషన్ కార్డు తదితర కారణాలు చెప్పి రైతులను అనర్హులుగా పేర్కొనడం సిగ్గుచేటన్నారు. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి దీనిపై స్పష్టతను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వం అమలుపరిచిన రైతు బంధు కొనసాగిస్తారా లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది మంచాన పడ్డారని, కనీసం సర్వే చేసే విధానం లేకపోవడం పట్ల గుజ్జల అసహనం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. పాన్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ ఉంటేనే వాటికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్టు ఉంటేనే లోన్ ఇస్తా ఉన్నారు. రైతులందరూ కూడా వ్యవసాయ ఆదాయం చూపించి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి లోన్ల కొరకు రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళగా లిస్ట్ చూపిస్తా ఉన్నారు. దాన్ని ఆధారం తీసుకొని అలా ఈ గవర్నమెంట్ మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు వైట్ కార్డు ఉన్న వాళ్ళకే వైట్ కార్డు ఉండద్దు, వాళ్ళకే రుణమాఫీ చేస్తామని అంటే మరి ఇవన్నీ చిక్కులు 30 ఒక్కొక్క గ్రామంలో మనం చూస్తే 1000 మందికి ఇట్లా బ్యాంకు హోల్డర్స్ ఉంటే 300 మందికి రుణమాఫీ కాలేకపోయింది. 300 మందికే రుణమాఫీ అయింది, 700 మందికి రుణమాఫీ కాలేదు. ఈ పరిస్థితిలో రైతాంగం అంతా కూడా పోయి ప్రభుత్వం కన్ఫ్యూజ్ ఉండి రైతాంగాన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. అసలు రుణమాఫీ చేస్తారా లేదా, మీ ప్రభుత్వం ఆంక్షలేంటి, అవన్నీ స్పష్టంగా చెప్పాలి. ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క రకంగా ప్రకటిస్తాడు. అధునాతన కాలంలో రోబోటిక్ సర్జరీపై ప్రజల్లో చాలా అనుమానాలున్నాయన్నారు బరియాట్రిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మీ కుమారి. రోబోటిక్ సర్జన్లు రోబోలు చేస్తాయనే భయాందోళనలో నిజం లేదన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన డాక్టర్ లక్ష్మీ కుమారి రోబోటిక్ సర్జరీలపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను దూరం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. పాతకాలంలో సర్జరీలు చేస్తే పెద్ద ఘాటు, కుట్లు, పెద్ద కట్లు, నొప్పి ఉండేదన్నారు. కానీ లాప్రోస్కోపిక్ రాకతో సర్జరీలు ఈజీగా మారాయన్నారు. అయితే లాప్రోస్కోపిక్ సింపుల్ సర్జరీలు మాత్రమే చేయొచ్చని, కానీ పెద్ద సర్జరీలు అయితే మళ్ళీ కోత పెట్టి సర్జరీ చేయాల్సి వస్తుండేదన్నారు. కానీ రోబోటిక్ సర్జరీ రాకతో ఎంత క్లిష్టమైన సర్జరీ అయినా ఈజీగా మారిందన్నారు. రోబోటిక్ సర్జరీతో చాలా తక్కువ మోతాదులో బ్లడ్ వేస్టేజ్ అవుతుందన్నారు. అంతేకాకుండా రోబోటిక్ సర్జరీ చేయించుకున్న వారు త్వరితగతిన కోలుకొని సాధారణ ఆరోగ్య స్థితికి చేరుకోవచ్చన్నారు. ఎంత పెద్ద సర్జరీ చేయించుకున్న ఫీల్ ఉండదన్నారు. అయితే రోబోటిక్ సర్జరీ అంటే రోబోలు చేస్తాయనే ఫీలింగ్ ప్రజల్లో ఉందని, అది నిజం కాదన్నారు.
రోబోటిక్ సర్జరీ చేసేది రోబోలు కాదు, డాక్టర్లేనని డాక్టర్లు వాడేది రోబోటిక్ టెక్నాలజీ అన్నారు. రోబోటిక్ సర్జరీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దాంతో ఎంత నొప్పి, దాంతో లాప్రోస్కోపీ సర్జరీ వచ్చింది. దాంతో సర్జరీ అనేది ఈజీగా అవ్వడం, అంటే ఒక వ్యక్తి ఈరోజు సర్జరీ చేసుకుంటే ఒక 1 వీక్లోని జాబ్కి వెళ్ళడం అంత ఇంప్రూవ్మెంట్ అయింది. సో దాంట్లో ఇంకా ఫైనల్ సర్జరీ అంటే సింపుల్ సర్జరీస్కి లాప్రోస్కోపీతో అన్నీ అయిపోతున్నాయి, కానీ కాంప్లెక్స్ సర్జరీస్ వచ్చినప్పటికీ మనకి కొన్నిసార్లు ఓపెన్ అవుతున్నాయి. సో ఎందుకంటే కొన్ని డిఫికల్ట్ స్పేసెస్ అంటే మనం ఇలా సర్జరీ చేయడం ఈజీ, ఈ కార్నర్స్కి లేకపోతే ఎక్కువ ఆర్గన్స్ దగ్గర ఉన్నప్పుడు, అంటే వైటల్ ఆర్గన్స్ దగ్గర ఉన్నప్పుడు, లేకపోతే వ్యక్తి వెరీ ఎల్డర్లీ, ఊబకాయం, ఇవన్నీ కామన్. చూడండి, ఊబకాయంతో ఎక్కువ మంది బాధపడతారు. అలాంటి వాళ్ళలోని రోబోటిక్ వల్ల మాకు లాభం జరిగిందంటే, రోబోటిక్ తెల్లారి నుంచి వెళ్ళి కూడా ఆమె 68 ఇయర్స్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తనకు ఏం కాలేదన్నంత ఫీలింగ్లో ఉన్నది. యాక్టివిటీస్ కూడా అట్లే ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది గతంలో చేయించుకున్న వాళ్ళు చెప్పిందంటే మనం వారం రోజుల దాకా లావటద్దు, 1 ఇయర్ దాకా బరువు లావటద్దు అంటే, మేడం గారు చెప్పిండ్రు మీరు మీకు ఏం కానట్టే మీరు అనుకుని ఊహించినట్టే సేమ్ డిటో యాజ్ ఇట్ ఈస్గా బరువులు లావటం కానీ, యాక్టివిటీస్ కానీ, పనులు కానీ తెల్లారి నుంచెల్లే యథాప్రకారంగా చేసుకుంటుంది. యాక్చువల్గా ఆమెకు ఆలోచన కూడా నాకేం కాలేదనే ఫీలింగ్లే ఉన్నది. హిందువుల అత్యంత ముఖ్యమైన పండుగల్లో కృష్ణాష్టమి ఒకటి. విష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకునే ఈ వేడుకలను దేశమంతా భక్తి ప్రపత్తులతో నిర్వహించుకుంటారు. ఈ పర్వదినాన్ని కృష్ణాష్టమి, గోకులాష్టమి, శ్రీ జయంతి అని కూడా అంటారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముందస్తు శ్రీకృష్ణ జయంతి వేడుకలను పలు పాఠశాలల్లో నిర్వహించుకున్నారు. చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణతో అలరించారు, ఉట్టీలు కొట్టి సందడి చేశారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి సెయింట్ ఆంథోనీ హై స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా చిన్నారి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలబాలికలు చిన్న కృష్ణుడు, గోపిక, రాధల వేషధారణతో చూపర్లను ఆకట్టుకున్నారు. రాధాకృష్ణుల జీవిత చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు. వెన్నకుండలతో బాలబాలికల హడావుడి ముచ్చట గొలిపింది. పిల్లన గ్రోవితో చిన్నారులు ఆటపాటలు అందరినీ అలరించాయి. పాఠశాలకు చెందిన విద్యార్థులు పలు వేషధారణల్లో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. మంచి వేషధారణతో అలరించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వేడుకల్లో సెయింట్ ఆంథోనీ పాఠశాల ఫాదర్ రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా చిన్నారి విద్యార్థులు వేడుకలలో సందడి చేశారు. సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్లో మేము ఈ రోజున శ్రీకృష్ణాష్టమి యొక్క సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాం. ఇది మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి పండుగను కూడా ఈ విధంగా జరుపుకుంటూ ఉన్నాం. ఆ యొక్క శ్రీకృష్ణుడు జన్మదినాన్ని సందర్భంలో ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉండి చిన్నారి యొక్క పిల్లలతోని ఈ యొక్క సెలబ్రేషన్లో మేము పాల్గొంటూ ఉన్నాం. ప్రత్యేక విధంగా ఈ రోజున మరి ఈ యొక్క సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి తల్లిదండ్రులకి మరియు సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్ శ్రేయోభిలాషులకి వారందరికీ కూడా పేరున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందస్తు వేడుకగా మా పాఠశాలలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది పేరెంట్స్ కూడా రావడం జరిగింది. ఈ రోజున కృష్ణాష్టమి కాబట్టి, అష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలో విజయవంతంగా మా ఫాదర్ యొక్క ఆధ్వర్యంలో మేము నిర్వహించుకోవడం జరిగింది. పేరెంట్స్ కూడా సంతోషంతో తన చిన్నారి కూడా శ్రీకృష్ణుని వేషాలు వేసి, గోపిక వేషాలు వేసి పంపించడం జరిగింది. సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్లో మేము కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. కావున ఈరోజు చిన్నపిల్లలందరూ గోపిక వేషంలో, కృష్ణుడి వేషంలో వచ్చి చాలా అద్భుతంగా వాళ్ళ డాన్సెస్ని, పర్ఫార్మెన్స్ని చూపించారు. కరీంనగర్ కోరా స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా చిన్నారి విద్యార్థులు చిన్న కృష్ణుడు, గోపిక, రాధల వేషధారణతో తరలివచ్చి సందడి చేశారు. తొలుత కృష్ణ భగవానుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పాఠశాల యాజమాన్యం అనంతరం చిన్నారులతో కలిసి ఉట్టి కొడుతూ సందడి చేశారు. రాధాకృష్ణుల జీవిత చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు.
హిందూ ధర్మం, సంస్కృతి కార్యక్రమాలు, అన్ని రకాల పండుగలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని పాఠశాల నిర్వాహకులు అంటున్నారు. ఈ ప్రోగ్రాంలో చాలామంది పిల్లలు, ఎస్పెషల్లీ ప్లే స్కూల్ చిల్డ్రన్, నర్సరీ టు యూకేజీ వరకు ఆల్మోస్ట్ ఆల్ 200 స్టూడెంట్స్ participated in the dress code of Krishna as well as the Lord Goddess Radha. Really it's a good sign. దీనికి సహకరించినటువంటి మా తల్లిదండ్రులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం why we are celebrating all these particular festivals meant to say here the child has to know the importance of tradition, culture, custom belongs to different religion. కాబట్టి పిల్లలకి మన దేశంలో ఎగ్జిస్ట్ అవుతున్నటువంటి మత విశ్వాసం గురించి కానీ లేకపోతే సాంప్రదాయం గురించి తెలియాలని ఒకే ఒక చక్కటి లక్ష్యంతో ప్రతి సందర్భాన్ని ఐదర్ ఇట్ ఈజ్ ఏ క్రిస్టియన్ ఫెస్టివల్ ఆర్ మేబీ ముస్లిం ఫెస్టివల్ ఆర్ హిందూ ఫెస్టివల్ వీఆర్ హియర్ టు గివ్ ద సేమ్ ఈక్వల్ ప్రియారిటీ టు ద చిల్డ్రన్ బికాజ్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి ఆనంద్ విద్యానికేతన్ హై స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలబాలికలు చిన్ని కృష్ణుడు, గోపిక, రాధల వేషధారణతో చూపర్లను ఆకట్టుకున్నారు. రాధాకృష్ణుల జీవిత చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు. పిల్లన గ్రోవితో చిన్నారులు ఆటపాటలు అందరినీ అలరించాయి. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చిన్నారి కృష్ణులు అత్యంత సంబరాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఆనంద్ విద్యానికేతన్ పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటున్నాము. ఇందుకు గాను సహకరించినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. అదేవిధంగా పిల్లలు వాళ్ళ గోపికమ్మల వేషం కానీ శ్రీకృష్ణుని వేషం కానీ వేసుకొని వచ్చినటువంటి సహకరించినటువంటి చిన్నారులకు మరియు విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాము. In Anand Vidyaniketan High School, we are celebrating Krishnashtami celebrations. Boys wear Krishna, girls wear Gopikamma. In our school, many programs, dance, songs, speech, in cultural. ఈ నెల 26వ తేదీ సోమవారం రోజు సాయినగర్ శ్రీ మురళీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ సుందర సత్సంగ ట్రస్ట్ శ్రీ మురళీకృష్ణ ఆలయ అధ్యక్షుడు బొడ్ల కృష్ణ తెలిపారు. శుక్రవారం కరీంనగర్ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కృష్ణాష్టమి రోజు ఉదయం గోపూజ, ఫల పంచామృత అభిషేకం, సాయంత్రం విశ్వచనాలతో శోభయాత్ర, ఉయ్యాల సేవ, ఉట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో శ్రీ సుందర ట్రస్ట్ సత్సంగ కార్యదర్శి సురేందర్ రావు, ఉపాధ్యక్షుడు సుగుణాకర్, వసంతం, రమేశం, శంకర్, అంజయ్య, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రేమ మరియు జ్ఞాన తత్వ అన్ని అందించిన శ్రీ మురళీకృష్ణ భగవాన్ని జన్మాష్టమి వేడుకలు శ్రీ మురళీకృష్ణ ఆలయం సాయినగర్లో అత్యంత వైభవంగా జరపబడింది. ఆ రోజు ఉదయం 8:30కు గోమాత పూజతోటి మొదలై 9 గంటలకు మలప్రంచామృత అభిషేక పూజ మరియు అనంతరం ప్రసాదం వితరణ రాత్రి వరకు ఉంటుంది. తర్వాత 1 నుంచి 2:30 వరకు అన్న ప్రసాదం సమర్పణ ఉంటుంది. తర్వాత సాయంత్రం 5 గంటలకు శోభాయాత్ర పిల్లల వేషధారంతో భజనలతో ప్రధాన వీధుల గుండా జరపబడుతుంది. 25 సంవత్సరాల నుంచి ఈ కృష్ణాలయంలో జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా జరుపుకోవాలన్న సంకల్పంతో సత్సంగ సభ్యులు, ప్రజలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని జన్మాష్టమి ఉత్సవాన్ని మంచిగా అందరి ఆధారాలు అభిమానాలతో ముందుకు జరిపించుకొని మంచిగా చేసుకుంటామని మేము సంకల్పం చేసినాము. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ఇంకా లబ్ధిదారులకు అందని ద్రాక్షగానే మిగిలింది. తమకు ఈ పథకాలు కావాలంటూ మొదట అప్లై చేసుకున్న దరఖాస్తుదారులకు ఇంకా పథకాలు అమలు కాకపోవడంతో మున్సిపల్ కార్యాలయం చుట్టూ దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయినప్పటికీ లాభం లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా తమకు ఈ పథకాలను అమలు చేయాలంటూ అధికారులకు దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను అమలు చేయాలని కోరుతున్నారు. అప్లికేషన్ ఇచ్చి 8 నెలలు అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన కాంచెల్లి ఇంతవరకు అసలు అగిత్తడు కావచ్చు, బేసి మీట్ లేపడదామంటే బేసి మీట్ లేకుండా అవుతుంది, లేపకుండా అవుతుంది. ఇగిత్తడు కావచ్చు ఆశ కొద్ది కూర్చున్నాం. అరే ఇందిరమ్మలు ప్లేస్ ఉన్నది మాకు, బేసి మీట్ కడదామంటే ఇగిత్తడు కావచ్చు 3 లక్షలు పోయింది, 3 లక్షలు పోయి 5 లక్షల కంటే 5 లక్షలు కూడా వస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు 3 లక్షలది మాకు వచ్చింది కలెక్టర్ నుంచి, కానీ అది లేదు ఇది లేదు. ఇప్పటికి 8 నెలలే, ఇవరకు కంప్లీట్ అయిపోతుండే చేసుకుంటే అసలు పైసలు ఉంటే, పైసలు లేకనే ఆపినాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నోముల సుధీర్ గౌడ్ వాస్తు శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ గౌరవాన్ని అందుకున్నారు. రాజస్థాన్లోని శ్రీ మహర్షి కళాశాలలో సుధీర్ పీహెచ్డీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. 2021లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో జ్యోతిర్వాస్తు శాస్త్రంలో పీజీ పూర్తి చేసిన సుధీర్ గౌడ్ 5 ఏళ్లు సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఇంటికి ప్లాన్ ఇస్తూ అనుమతులు తీసుకోవడంతో పాటు డిజిటల్ సర్వే, వెంచర్ లేఅవుట్ల ప్లాన్లు అందిస్తున్నాడు. ఇంటి నిర్మాణానికి ఇంజనీరింగ్ ప్లాన్ ఎంత అవసరమో వాస్తు కూడా అంతే అవసరమని నమ్మిన సుధీర్ తాను సివిల్లో బీటెక్, ఎంటెక్తో పాటు వాస్తులో పీజీ పూర్తి చేసి ఇప్పుడు పీహెచ్డీని పూర్తి చేసి శ్రీ మహర్షి కళాశాల డైరెక్టర్ వికాస్ చౌహాన్ చేతుల మీదుగా నేడు డాక్టరేట్ను అందుకున్నారు. ఇల్లు నిర్మాణంలో ప్లాన్తో పాటు వాస్తు శాస్త్రీయ అనుసారంగా చేయడం చాలా ముఖ్యమని నమ్మి పీహెచ్డీ పూర్తి చేసినట్లు ఇందుకు తన తల్లిదండ్రులు నోముల సుజాత, శ్రీనివాస్ గౌడ్తో పాటు సోదరుడు సాయి రామ్ గౌడ్ ప్రోత్సాహం అందించినట్లు సుధీర్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండల్ కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని. గత 5 సంవత్సరాలుగా సివిల్ ఇంజనీర్గా సొంత ఆఫీస్ పెట్టుకొని పలు ఇండ్ల ప్లాన్లు, ఇండ్ల పర్మిషన్లు, వెంచర్ లేఅవుట్స్, డిజిటల్ సర్వే సేవలు అందిస్తున్నాను. గతంలో నేను బీటెక్ 2018లో పూర్తి చేసి ఎంటెక్ 2021లో పూర్తి చేసుకొని ప్లానింగ్లో, ఇండ్ల ప్లాన్లో వాస్తు ముఖ్యమైనది కాబట్టి గతంలో 2021 సంవత్సరంలో పీజీ పూర్తి చేశాను పొట్టి శ్రీరాములు కాలేజీలో. ఇప్పుడు ఇంకా మా సేవలు మెరుగ్గా కావడానికి రెసిడెన్షియల్ బిల్డింగ్ అండ్ వాస్తు అంటే ఇండ్లపై వాస్తు ప్రభావం ఎలా ఉంటుందనే టాపిక్ మీద డాక్టరేట్ పూర్తి చేశాను. వరంగల్ తూర్పు నియోజకవర్గం 21 డివిజన్లో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ నాయకుడు, రాష్ట్ర బీసీ బహుజన సంఘం అధ్యక్షులు ధర్మపురి రామారావు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సమక్షంలో తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీసీలను అణగదొక్కడానికి కంకణం కట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్తోనే బీసీలకు న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నానన్నారు. ఈ సందర్భంగా నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ కార్మిక సంఘ నాయకునిగా 10 సంవత్సరాలుగా బీజేపీ బహుజన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన రామారావు అతని అనుచరులతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. ప్రధానంగా తూర్పు నియోజకవర్గంలో కార్యకర్తల అనుమతితోనే పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగిందన్నారు. మా మీద నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని 10 సంవత్సరాల నుంచి నేను బీజేపీలో ఉన్నా. అయితే గత 1 సంవత్సరం నుంచి వచ్చిన మన ఎర్రబెల్లి ప్రదీప్ రావు ద్వారా ఆయన బీజేపీకి రావడం వల్ల మా బీసీలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది, వివక్ష జరిగింది. బీజేపీ పార్టీని కూడా మొత్తం భూస్థాపితం చేసే పనులు చేశారు. బీజేపీలో ఉన్న సీనియర్ కార్యకర్తలకు కానీ, సీనియర్ నాయకులకు కానీ ఎలాంటి గౌరవం లేదు, మర్యాద లేదు, పదవులు అసలే లేవు. ఆయన అనుచరులకు మాత్రమే ముఖ్యమైన పదవులైన ఉపాధ్యక్షుడు, కార్యదర్శి లేదా ఏదన్నా బీసీసీఎల్, ఎస్సీసీఎల్ లాంటి ముఖ్యమైన విభాగాలకు ఆయనకు సంబంధించిన అనుచరులను. కామారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. కామారెడ్డి పలు కాలనీల్లో తాళం వేసి ఉన్న 9 ఇండ్ల తాళాలను పగలగొట్టి దొరికిన నగదుతో పాటు బంగారము, వెండి వస్తువులు దోచుకెళ్లారు. అశోక్ నగర్ కాలనీ, శ్రీరామ్ నగర్, స్నేహపురి, విద్యానగర్, కాకతీయ నగర్, వివేకానంద కాలనీలలో గల 9 ఇండ్లలో ఇంటి తాళాలను పగలగొట్టి
8 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి వస్తువులు, 1,20,000 నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పట్టణ ప్రజలు విహారయాత్రలకు, శుభకార్యాలకు వెళ్లే ముందు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన కైకలూరు పవన్ కుమార్ నిర్మించిన క్యాబోల్ నాబై మోటార్ మెకానిక్ తక్లీఫ్ హిందీ పాట దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం పట్ల కరీంనగర్ మోటార్ మెకానిక్ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. పాటకు గుర్తింపు రావడాన్ని స్వాగతిస్తూ పవన్ కుమార్ను అభినందించారు. తోటి మెకానికుల కష్టనష్టాలను తెలియపరిచే పాటను తీసినందుకు అభినందించారు. మొత్తం విజృంభించి అందరూ మన్ననలు పొంది వారు చెప్పిన విధానంగా హిందీలో చేయమన్నారు. హిందీలో చేసి 15th ఆగస్టు నాడు రిలీజింగ్ చేసినాము. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో మంచి గుర్తింపు వచ్చినది. మా అసోసియేషన్ తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వర్కర్ ఫెడరేషన్ వారు ఈరోజు ఈ అభినందన సభను ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషం తగ్గ విషయము. మరియు నా చిన్ననాటి మిత్రులు మరియు నాకు చిన్ననాడు చదువు చెప్పిన మా సార్ల ముంగడ చేయడం, నన్ను గౌరవించడం చాలా సంతోషకరంగా ఉన్నది. రాజరాజేశ్వర జలాశయం నుంచి కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంకు నీటి విడుదలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. మిడ్ మానేరులో ప్రస్తుతం 18.26 టీఎంసీల నీరు ఉండగా గాయత్రి పంప్ హౌస్ నుండి 6,300 క్యూసెక్కుల నీరు వచ్చి ఎండిఎంలో చేరుతుంది. దీంతో ఎండిఎం నుంచి ఎల్ఎండికి 1 మీటర్ మేర ఒక గేట్ ఎత్తి 2,110 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చదువుకు తగ్గ బిజినెస్ చేద్దామంటే కావలసినంత పెట్టుబడి లేదు. పోనీ అందుకు తగ్గ ఉద్యోగం చేద్దామంటే అందులో సంతృప్తి లేదు. స్వయంగా తన కాళ్లపై నిలబడాలన్నది ఆమె తపన. ఆ తపనలో నుంచి ఆవిర్భవించిందే పానీపూరి బిజినెస్. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఫుడ్ బిజినెస్కు శ్రీకారం చుట్టింది ఆ అమ్మాయి. తాను చదువుకున్న డిగ్రీ ఎం ఫార్మసీ పేరుతోనే ఎం ఫార్మసీ పానీపూరి పాలి పేరుతో చాట్ భండార్ ఏర్పాటు చేసి అనుకున్న కోరికను నెరవేర్చుకుంది. తోటి గ్రాడ్యుయేట్లకు ఆదర్శంగా నిలుస్తుంది. సంకల్పం ఉండాలనే కానీ ఏదైనా సాధించవచ్చునని నిరూపిస్తున్న కరీంనగర్కు చెందిన యువతిపై స్పెషల్ రిపోర్ట్. ప్రసన్న వదనం, పౌర్ణమి నాటి చంద్రబింబం లాంటి ముఖ వర్చస్సుతో కనిపిస్తున్న ఈ యువతి పేరు పూర్ణిమ. ఈమె పుట్టింది, పెరిగింది కరీంనగర్లోనే. ఎం ఫార్మసీ వరకు చదువుకుంది. చదువుకు తగ్గట్టు సంపాదన ఉండాలన్నది ఈ యువతి ధ్యేయం. కానీ కావలసినంత పెట్టుబడి లేకపోవడంతో చదువుకు తగ్గ వ్యాపారాన్ని చేయలేకపోయింది. కోరికలైతే ఉన్నాయి, కానీ కోరికలతో కడుపు నిండదు కదా. అందుకే బతుకు తెరువు కోసం ప్రైవేట్ విద్యా సంస్థల్లో కొన్ని రోజుల పాటు పనిచేసింది. కానీ అందులో సంతృప్తిని పొందలేకపోయింది. సొంతంగా వ్యాపారం పెట్టుకొని సంపాదించుకోవాలనే ఆలోచనతో ఆ ఉద్యోగాలను వదిలేసింది. భారీగా పెట్టుబడి లేని వ్యాపారం చేయాలని, ఏ వ్యాపారమైతే బాగుంటుందని స్టడీ చేసింది. ఆ ఆలోచనల నుంచే ఉద్భవించింది చాట్ భండారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అట్టహాసంగా జిల్లా స్థాయి యోగా పోటీలు. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన కలెక్టర్ పమేల సత్పతి. యోగాతో శక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం అలవడుతుందని వెల్లడి. రెండు రోజుల క్రితం హత్యకు గురైన మాజీ హోంగార్డు విజయ్. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలింపు. హామీల అమల్లో కాంగ్రెస్ తీరును తప్పుపట్టిన బీజేపీ నేత గుజ్జల. సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తుందని మండిపాటు. రోబోటిక్ సర్జరీలు రోబోలే చేస్తాయనేది నిజం కాదు. యశోద ఆసుపత్రి బరియాట్రిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మీ కుమారి. రోబోటిక్ తో ఎంతో క్లిష్టమైన సర్జరీ అయినా ఈజీగా చేయొచ్చని వెల్లడి.
ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు. కృష్ణుడు గోపిక రాధల వేషధరణతో తరలివచ్చిన చిన్నారులు. ఉట్టిలు కొట్టి సందడి, పాఠశాలల్లో ఆధ్యాత్మిక వాతావరణం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.